नमः श्री महागणपतये नमः श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः ओम नमः शिवाय। नमस्ते सरदा देवी अस्मि प्रवासी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామిలో 246వ రోజు 6వ రోజు ప్రవచనం. మనం కాళహస్తీశ్వర మహిత్యంలో 3 అశ్వాసాలు ఆ నక్కీరుడు సాహిత్యాన్ని పొందాడు. నక్కీరుడు 100 పద్యాలు రాశారు. అందులో కొన్ని పద్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చతుర్థం ఆఖరి అశ్వాసం కూడా ఇందులో ఈ కాళహస్తీశ్వర మహిత్యం అనేటువంటి ఒక మహాయజ్ఞం పూర్తి. బహుశా ఇది రామచరితమానసం ఇంచుమించు ఒకేసారి పూర్తి అయిపోవచ్చు. మహాదేవ్ 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 చెప్పండి. శ్రీ కాళహస్తి మహాత్మ్యం చతుర్థ శ్వాసం. శ్రీకంఠ శ్రీకంఠ కంఠభూషిత కాకోదరవర. శ్రీకంఠ కంఠభూషిత కాకోదరవర. చక్కటి మాట. శ్రీకంఠ, శ్రీ అంటే విషము అని ఒక అర్థం. విషమును కంఠమందు కలిగినటువంటి వాడు శ్రీ. ఎవరి కంఠమందు గలవు వాడు. అందుకని ఆయనకి వీడు శ్రీకంఠుడు, నీలకంఠుడు. కంఠభూషిత కాకోదరవర. కాకము అంటే 2 అర్థాలు. కాకము, కాకోదరము అంటే పాము. కాకోదరవర అంటే పాముల్లో శ్రేష్టమైంది వాసుకి. వాసుకి ఆయన కంఠభూషుడు కాబట్టి నాగాభరణుడు. మళ్ళీ అంటే కంఠభూషిత కాకోదరవర. శ్రీకంఠ కంఠభూషిత కాకోదరవర అంటే నాగములు ఆభరణముగా పొందినవాడు, ముఖ్యంగా మెడలో వేసుకున్నవాడు అని వాసుకి. మామూలు అక్కడ ఇక్కడ వెళ్ళి బురద పాములు, కట్ల పాములు కావు. శ్రేష్టమైన పాము అంటే దేవతా సర్పములు. ఆయన ధరించిన దేవతా సర్పాలు. అది పని. కాకోదరవర. చూడండి, ఇది ముక్త పదగ్రస్తం. ఎందుకని నక్కీయుడు ముక్త పదగ్రస్తంలో రాశాడు కదా. స్త్రీ కంఠ, కంఠతో ఆగింది. కంఠోదర కాకోదరవర వర. ఇక్కడ నక్కీరుడు రాకపోయాడు కాబట్టి ఈయన కూడా నక్కీరుడు రాసినట్టు రాశాడు. ఎవరు? అధూర్ జటివాడు. వర వరాక ఖండమత వ్యాఖ్య. వరాక ఖండమత వరాక ఖండమత వ్యాఖ్యా కోలాహల దూర. వ్యాఖ్యా కోలాహల దూర. వరాక ఖండము అంటే శివుని యొక్క వరాక ఖండము అంటే ఒక పార్ట్. వరాక ఖండ మత వ్యాఖ్య. మత వరాక ఖండి అంటే కోలాహలమును దూరం చేసేటువంటి. ఇది వరాకం అంటే ఏమిటి? శివుని యొక్క అని ఇచ్చాడు. ఇక్కడ బ్రాకెట్ లో వరాకః శంకరే పుంసి. అది వరాకః శంకరే పుంసి శోచనీయే. శోచనీయే ఇక్కడ 2 ఇచ్చాడు. 2 విధేయవత్. విధేయవత్ అంటే వరాకం అంటే శంకరుడు, శివుడు అని. శివుని యొక్క
ఖండ శివదూషముల యొక్క అంటే శివుడిని ఎవరైతే దూషిస్తారో శివదూషణ చేసేటువంటి వాళ్ళని మత వ్యాఖ్య అభిప్రాయముల యొక్క వ్యాఖ్య కోలాహలం అటువంటి వ్యాఖ్యల్ని బహుదూరముగా వ్యాపించి అభిప్రాయ కథనముల యొక్క బహుదూరములు వ్యాపించు వారికి దూరం. అంటే ఏంటి? శివదూషణ చేసేటువంటి వాడు వాసు అయితే అమ్మా లక్ష్మి సార్ రమ్మ చెప్పమ్మా. వరాఖండ అంటే శివుని యొక్క దూషణములకు వ్యాప్తించేటువంటి వాళ్ళకి దూరం, అంటే శివదూషణకి దూరంగా ఉంటాడు. వరాక ఖండ చెప్పండి. వరాక ఖండ అది వరాక ఖండ మతం అంటే కొన్ని మతాలు ఉన్నాయి కదండి, శివుణ్ణి దూషించడమే పనిగా పెట్టుకుంటారు. ఆ శివుణ్ణి దూషించేటువంటి వాళ్ళకి అందని వాళ్ళు, అంటే శివదూషణని చేసేటువంటి వాళ్ళకి శివుడు అందాడు. అలాగే అలాగే వరాక ఖండం అంటే శివదూషణకి దూరంగా ఉంది. చిదాకృతి చిత్ ఆకృతి, చిత్ అంటే జ్ఞానం, చిత్ అదే జ్ఞానం. అది చూడండి, చిత్ చిదైకర స్వరూపిణి, చిత్తి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. చూడండి మనకి లలితహాసనంలో వస్తుంది. చితి అంటే జ్ఞానం, జ్ఞానమే ఆయన ఆకృతి. అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, శివుడు ఈ కనిపించే ఆకృతి అనుకోమోకు. ఆయన యొక్క జ్ఞానం, ఆ సత్ చిత్ ఆనంద ఘనం, ఘనం అంటే సాలిడ్, అటువంటి ఆకృతి
చిదాకృతి. జితకాల జితకాల అంటే కాలమును జయించినటువంటి వాడు. కాలము అంటే ఒక పండు యముడు అని చెప్పచ్చు. యముడిని ఈయన రెండు జోన్లు మనకి, రెండిటికి మనం భక్తులం. ఒకటి కామానికి, రెండు కాలానికి. ఈ రెండింటిని ఈయన జయించాడు. కామమును జయించాడు, కాలమును కూడా జయించాడు. సో కాలము కామం కాబట్టి చితకాల కాలమును కూడా జయించాడు. అందుకని ఈయన మనకి సౌందర్యలహరిలో చెప్తుంది, అమృతం తాగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, విషం తాగిన ఈయన హాయిగా ఉన్నాడు. దానికి కారణం అమ్మా నీ తాటంకములు అని చెప్తారు. సరే, తర్వాత కాళహస్తీశ. అది ఓ కాళహస్తీశ శివ. చాలా చక్కటి ప్రార్థనా శ్లోకం అది. చాలా బాగుంది. శ్రీకంఠ కంఠభూషణ కాకోదరవర వర్రాక ఖండమత వ్యాప్త కోలాహల దూర చిదాకృతి జితకాల కాళహస్తీశ శివ. ఇలా ఆవిడ చెప్పని హామీ వచ్చిందంటే ఆవిడ అంత స్పష్టంగా అంత చదివారు. స్త్రీ రూపంలో దాల్చి వచ్చినటువంటి పిక్చర్. ఎందుకని చూడండి వచ్చేసింది, ఇంకోలే పాడికి వచ్చేసింది. శ్రీకంఠ కంఠభూషిత కాకోదరవర వరాక ఖండ మత వ్యాప్త కోలాహల దూర చిదాకృతి జితకాల కాళహస్తీశ శివ. కాళేశ్వర శివ అటువంటి ఈ విషయం అంటే ఈ కథని స్వయంగా కాళహస్తీశుడు యాదవ భూపతికి చెప్తున్నాడు అని ఈ కథని దూర్చేటి కాళహస్తీశుడికి చెప్తున్నాడు. అది చిత్రం. మొదటి నుంచి మొదటి శ్వాసం కూడా మీకు గుర్తుంటే, ఎవరికి గుర్తుంటుందండి 250 రోజులు కదా, ఎవరు గుర్తుంది అని మీరంటే నేనేం చెప్పలేను. కాళహస్తీశ్వర మహత్యమును శివుడు స్వయంగా చెప్పుకుంటున్నాడు అని దూర్జడి కాళహస్తీయుడికి చెప్తున్నాడు. అదే నెగటివ్ క్వశ్చన్. చెప్పమ్మా. ఆట వెళ్ళదు అవధింపుడు. అయ్యా కాళహస్తీశ్వర వినండియా. ఏది నువ్వు యాదవరాజుకి చెప్పిన కదా నేను నీకు చెప్తా. నువ్వు యాదవరాజుకి చెప్పింది కొన్ని ఎలా ఉంటాయి ఏంటండి, అవి మనకి తెలియక కాదు, వాళ్ళ చేత చెప్పిస్తే ముద్దుగాను ముచ్చటగాను ఉంటుందని మనం చూపిస్తూ ఉంటాం. చిన్న మాటలు చిన్నపిల్లలు అన్నాడు ఏమిటని మనకు తెలియదా, వాడేది అంటుంటాడు, మనకు నవ్వు వస్తుంది. అదనమాట. కాబట్టి చెప్పమ్మా. అది భవదీయ కథ విన్నవింతు. మీ కథని మీకే నేను చెప్తాను, విన్నవిస్తాను. భవదీయ అంటే నీ యొక్క కథని నేనే నీకు విన్నవిస్తాను. అది భక్తజనుల వీణులరా. ఎలా చెప్తానంటే నీ కథ నీకు అది కథ విన్నవింతు, నీ భక్తుల యొక్క వీణులకు అలరేటటువంటి సంతోషపడేటటువంటి మన వీణుల విందుగా అంటాం. అంటే ఒక మంచి కథ కానీ, మంచి పాట కానీ, మంచి విషయం కానీ అంటే కళ్ళకి, ఏదన్నా మంచి చూస్తే కళ్ళకి ఉంది, మంచి వాసన చూస్తే మన నాసికం. ఇక తింటే గురించి దీనికి చెప్పదంటాం. అది మీరు యాదవునకు అరుణ్య రసపూరితే క్షణముల ఆనందించారు. మీరు యాదవ భూపతి ఆయనకి ఎలా చెప్పారు? మీరు ఆయనది కరుణతో చూస్తూ ఆయనకి మీరు చెప్పిన కథని మీ భక్తుల చెవులు సంతోషించే విధంగా ఆ కథని నేను మీకు చెప్తాను అని అంటున్నాడు ధూర్జటితో. ధూర్జటితో అంటున్నాడు. ధూర్జటి అంటే ఇక్కడ కవి ధూర్జటి, ఇక్కడ ఆదరించలే. అది సంగతి. ఇంకొకటే భజన నేర్చుకుని మనం రామపేట మానస్ వెళ్ళిపోయాం. చెప్పండి. మధురాపుర వర్ణన. మళ్ళీ మధురాపుర వర్ణన వచ్చింది.
ఇందులో ఏంటంటే కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. పురవర్ణన అది ఆ మధురాపుర వర్ణన ఇంత పూర్వం చేశారు, మళ్ళీ మధురాపుర వర్ణన. ఎందుకంటే మధురాపురంలోని ఇంకొన్ని కథలు జరిగినాయి. చెప్పండి. సీసభజన్ రండి జబ్బు పెద్దది. సరే కానీ ఎలాగో ఎత్తుకున్నాం కానీ రాజులు ఘోర వీరాజులలో అది రాజులు ఘోర వీరాజులలో రాజులు చూడండి చక్కటి ఇవి రాజులు అంటే ఇక్కడ చక్రవర్తులు కింగ్స్. రాజీ అంటే యుద్ధం. ఘోరమైనటువంటి వీరాజులలో ఘోరమైనటువంటి యుద్ధాలలో వలరాజు వలరాజు అంటే చంద్రుడు. రాజు అంటే ఎక్కడ మనం రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం, రాజు అంటే రాజు అనే అర్థం. కాబట్టి వలరాజులలో వలరాజు అంటే యుద్ధములో రాజులు, ఘోరమైన యుద్ధంలో రాజులు వలరాజులు అంటే చంద్రులు అవుతారు. జయరతికిన్ అంటే జయమును కోరుకుని వాళ్ళు వలరాజులు అవుతారు, అంటే వాళ్ళు చంద్రులు అయిపోతారు. అంటే యుద్ధం అనగానే వాళ్ళు భయపడరు, వాళ్ళ ప్రాణాన్ని శరీరం మీద పడిన దుమ్ము తులిపినట్టు తీయటానికి కానీ పోగొట్టుకోవడానికి. కొమ్మల గమికోట చూడండి ఇక్కడ అన్ని చక్కటి ఇది ఏంటంటే యమకాలంకారం అంటారు. కొమ్మల గమి కోట కొమ్మలు, అది కోట కొమ్మలెక్కి అంటే కోట కొమ్మలు అంటే ఈ కోటల యొక్క కొమ్మలు అంటే చివరు. కొమ్మలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? స్త్రీలు. స్త్రీలు గమి అంటే సమూహం. స్త్రీల యొక్క సమూహం కోట కొమ్మలెక్కి అంటే కోట యొక్క కొమ్మలెక్కి. చూడండి కోతి కొమ్మ వచ్చాడు. అది కొమ్మ అంటే 3 అర్థాలు ఉన్నాయి. కొమ్మ అంటే చివర అని ఒక అర్థం ఉంది, కొమ్మ అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. కొమ్మ అంటే స్త్రీ, కొమ్మ చెట్టు కొమ్మ బ్రాంచ్ అని ఒక అర్థం. చిటారు కొమ్మ చివరి. కాబట్టి కోట గమ్ములెక్కి ఆ కొమ్మలెక్కి స్త్రీలు. నిలింప కుజము కొమ్మల అది నిలింప కుజముల కొమ్మల విరుల్ కోయు. నిలింపము అంటే దేవతా పుష్పం. నిలింపలు అంటే దేవతలు. నిలింప కుజం. కుజం అంటే చెట్లు. కు అంటే భూమి. భూమి నుంచి వచ్చింది అంటే దేవతా వృక్షముల యొక్క కొమ్మల విరులు. ఇక్కడ కొమ్మలు అంటే వాళ్ళు అంటే అక్కడ ఆ కోట కొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ కొమ్మ ఎక్కేటప్పటికీ వాళ్ళకి స్వర్గంలో ఉన్న కల్పవృక్షం అందింది. ఆ కల్పవృక్షాన్ని ఇప్పుడు చూడండి అందరప్పుడు ఏం చేస్తారు, కొంచెం ఇలా ఎగిరి దాన్ని ఇలా పట్టుకొని దాన్ని వంచి ఆ వీరులు ఆ పువ్వులు కోసుకుంటున్నారు. కొమ్మలు 3 రకాల కొమ్మలు వాడారు. మొదటి కొమ్మ స్త్రీ, రెండో కొమ్మ చివర, రెండో కొమ్మ బ్రాంచ్. ఏవి? నిలింప కొమ్మల వీరులు కోయులు. మధురానగర్ యొక్క కోట కొమ్మలు ఎంత పెద్దవంటే వాళ్ళు ఈ స్త్రీలు అక్కడ ఉన్నటువంటి రాజులేమో యుద్ధంలో వాళ్ళు వలరాజులైపోతారు. వాళ్ళ పౌరుషము, పరాక్రమము, ప్రతాపము అటువంటి. వీళ్ళు ఎంత సౌందర్య పిపాసకులు అంటే స్త్రీలు ఆ కోట కొమ్మలకి ఇవి కోస్తుంటారు. మరి కోట కొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆకాశం అంటే ఆకాశం అంటే కదా స్వర్గం యొక్క చెట్లు అందేవాళ్ళు. తర్వాత అంటే కొంచెం అతిశయోక్త అలంకారం. నాగావళికి చందనాగానిల స్వాద. అది చాగావళికి చందనాగావళి చందనాగానిల స్వాదనాగమన ద్వార మగడిత మగడితమనంగా. నాగావళికి నాగము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పాము, రెండోది ఇంకోటి అంటే ఏను. నాగావళికి అంటే
కాద్రవేయులు లేదా మలయ పర్వతం, నాగావళి, కాద్రవేయులు, నాగలు అంటే సర్పములు. నాగావళికి చందనాగానిల స్వాదం అంటే చందనము. చందనం అంటే మన గంధం. అది చందనాగా అనిలము అంటే అనిలము అంటే గాలి. స్వాద అంటే స్వాదన, ఆస్వాదన, అనిల యొక్క ఆస్వాదం. అంటే ఈ నాగావులు చందనాగానిల స్వాదం అంటే చందనపు చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ పాములు ఉంటాయి. ఆ చందనపు చెట్ల నుంచి వచ్చేటువంటి గాలిని ఆస్వాదించినటువంటి ఈ నాగం అంటే సర్పములు. ఆగమన ద్వార మగడిత మనంగా అంటే ఆగమన అంటే వచ్చే విధంగా, వచ్చే గాలికి. అగళిత అంటే లెక్క పెట్టలేమని. పరిఖం కందకం అంటే ఆ పరిఖలో అనేకమైన సర్పాలు కూడా పెంచేవాళ్ళు. ఎందుకని ఎవరైనా ఈ పరిఖని ఎక్కడానికి ప్రయత్నించాడు అనుకుంది, వాడు పడిపోతే వినేసి ఆ మొసళ్ళు తినేస్తాయి. కాబట్టి ఆ నాగావళికి చందనాగానిల స్వాద ద్వారం అంటే పరిఖలు అంటే వాటి కందకములు. మీరు ఇప్పుడు కూడా రెడ్ ఫోర్ట్కి వెళ్తే మీకు ఆ కందకం కనిపిస్తుంది. అకాథం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద గొయ్యి తవ్వేస్తారు, అందులో దిగగానే అందులో కొన్ని మొసళ్ళని పెంచుతారు. మొసళ్ళు వాడు పడిపోయాడా, వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. మొదలు తినేస్తారు. నాగులు నాగులు ఈ డిఫరెన్స్ ఆలోచిస్తున్నాం. మన సర్పములు అని చెప్పండి. నాగములు అంటే కద్రుపకి సుతున్నారు, కాద్రవేయులు. నాగరాజు శేషుడు, అదే నాగరాజు శేషుడు. అది నాగ కాద్రవేయ తదధీశ్వర శేషో అనంత. ఇంకోటి ఉంది, వాళ్ళు వాసుకి వాళ్ళు. నాగ కాద్రవేయ శబ్ద శబ్దమానుషాకారేషు ఫణాలాంశూలాది యుక్తేషు దేవయోనిషు భోగిషు వర్తతే. నాగము కాద్రవేయులు అనే శబ్దములు పడగల తోకలు కలిగి, అది ఎలా ఉంటాయి, పడగలు తోకలు కలిగి మనుష్య రూపులను, అది వాళ్ళు ఇచ్చినట్టే అవసరమైతే వాళ్ళు మనుష్యాకారం ధరించగలరు. మనుష్య రూపులు కలిగి పాముల అంటే వీళ్ళు దేవతా సర్పములు, దేవతల పాముల యొక్క పేర్లు. నగే పర్వతే చందనత రౌవా తరౌవాభావౌ నాగ పర్వతమునందు గాని చందన వృక్షములందు గాని పుట్టునవి. పర్వతములు చందనములందు పుట్టేవి అవి నాగము. తర్వాత శతకోటి రుచిరత్న, ఇంకోటి చెప్తున్నారు, శతకోటి రుచిరత్న నిమ్నాత భావిభూతి శతకోటి రుచిరత్న సౌధకోటి శతకోటి రుచిరత్న సౌధకోటి ప్రభాకోటి హేలికి ప్రతికోటి అన్నారు. శతకోటి రుచిరత్న అంటే శతకోటి, శతం అంటే వజ్రాయుధం, శతకోటి వజ్రాయుధము యొక్క రుచిరత్న. రుచి అంటే కాంతి, రత్నములు అంటే కాంతి. రత్న సౌధములు, అక్కడ సౌధములు అంటే సుధ చేత నిర్మింపబడినవి. సౌధములు అంటే మేడలు, ఆ రత్నములతో పొదిగారు వాళ్ళు. కాబట్టి శతకోటి రుచి రత్న సౌధ రత్న కోటి. కోటి అంటే ఇక్కడ సమూహం. రత్న కోటి ప్రభలు అంటే అందులోంచి వచ్చేటువంటి వెలుతురు.
ఎలా ఉందంటే ప్రభాకోటి హేలిక అంటే ప్రఫలయించి వచ్చేటువంటి సమూహంలో హేలికి హెలికోటి హేలికి వాటి యొక్క ప్రభావవంతమైనటువంటి వాటి యొక్క లేఖలేని మనుల కోట్లకి ప్రతి కోటి అనగా అంటే దానికి సరిజోడు అనగా ప్రతి కోటి అంటే సరిజోడు లేకపోతే దానికి వాడికి సరి వస్తుందిరా. ఏమిటిది అంటే వజ్రాయుధములు ఎంత తళతళతళలాడిపోతుందో ఈ సౌధముల్లో పొదగబడినటువంటి రత్నములతో వచ్చేటువంటి తలతళలు సరిపోతుంది, లేదా తొలతూగుతుంది, లేదా వాటిని ధిక్కరిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత ఇక్కడ శతకోటి అనేది హ్రాదిని వ్రజమశ్రీ శాత్కులీష కదా, అది హ్రాదిని కులీష అన్న, రాదిని అన్న, వ్రజము అన్న, ఇదే వజ్రాయుధం. విదురము అన్న కూడా వజ్రాయుధం. శతకోటి అన్న కూడా వజ్రాయుధం. సౌధము అంటే ఇప్పుడు అంటే మనం అన్ని అనగానే కేవలము రాజులు నివసించేదాన్నే సౌధము అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత కోటి స్రౌచాపాగ్రే సంఖ్యాభేద ప్రకర్షయో అంటే ఇది సంఖ్యాభేదము అంటే ఇప్పుడు మనం చెప్తున్నా కొన్ని లక్షలు అయితే కొన్ని కోట్లు హేళికి చూడండి. అందుకే హేళికాయ నమః, చిత్రభానవే నమః. హేళికి అంటే సూర్యుడికి కొన్ని 70 నామాలు మనం కాశీఖండంలో ప్రతిరోజు చదువుతుంటాం. అప్పుడు కూడా చదువుతాం. హేళిక అంటే సూర్యుడు. దినమణి హరి, ఆయన దినమణి, ఆయనకున్న పేరు దినమణి. హరి అంటే సూర్యుడు. బ్రద్న అంటే సూర్యుడు. బ్రద్నాభ కోశభాసు అన్న కూడా సూర్యుడు. కోశభాసూదర భాషూరధి ఖగ పతంగ పతంగే నాద్రాయ సప్తసప్తి ఆయన పేర్లు ఇవన్నీ. సప్తసప్తి అన్న కూడా సూర్యుడే. కోటి అనే దానికి మళ్ళీ కోటి. వాదే నిర్ణమాకృతే పూర్వపక్షమునకు ప్రతికూల పక్షముత్తర పక్షము. అది పూర్వపక్షమునకు ప్రతికూల పక్షం కోటి అంటే వాడు, అది అంటే వాడితో సరైనటువంటి వాడు కోటి అని చెప్తారు. కోటి అంటే ఇంకొక అర్థం ఉంది, అంచు అని కూడా అర్థం ఉంది. చూడండి, కామ కోటి. ఇప్పటికి కూడా మనకి చూడండి కోటి అని ఉంది. అది నిజంగా ఏంటంటే ఒకప్పుడు అది బహుశా నేను అనుకోవడం ఏంటంటే అది మన హైదరాబాద్కి చివరి అంచు అయి ఉండాలి, అందుకే అది కోటి అనే పేరు వచ్చింది. కోటి అంటే అంచు. తర్వాత ఔన్నత్య నిమ్నాత భావిభూతిన్ చొక్కమై అంటే పౌరుషోన్నత అంటే పౌరుషము యొక్క ఔన్నత్యము అంటే గొప్పతనము యొక్క నిమ్నాత భావికి. పౌరుషం అనేటువంటి గొప్పదైనటువంటి నిమ్నాత భావికి గొప్పదైనటువంటి భావమునకు అభిభూతికి చొక్కమై అందమై. అందుకే ఇంకా చొక్కేశ్వరుడు అని మనం ఇంకా కొలనేసుకున్నాం. చొక్కమై అంటే సరితూగింది, అందమై. ప్రజ సంపద చొక్కి మెరయ. ప్రజ అంటే ప్రజలు అంత సొంతంగా ప్రజ సంపద, ప్రజలు వాళ్ళు అంత సంపద చొక్కి మెరయ. హరుడు చొక్కేశ్వరుడు
మీనాక్షి సతియు మీనాక్షి అంటే హరుడు శివుడు ఆయన పేరు చొక్కేశ్వరుడు. మీనాక్షి ఆయన భార్య ఏంటంటే మీనాక్షి. సతియుగా సతీయుగా సతియుగా మీనాక్షి సతీయుగా పురంబుండు పురంబుండు మధురాపురం మధురా అంటే చొక్కేశ్వరుడు పరమ సుందరేశ్వరుడు అయినటువంటి హరుడు ఆయన భార్య ఆయన సతీమణి మీనాక్షిగా ఆ మధురాపురం ఉంది. మహాదేవ్ రామచరిత మానసిక వెళ్ళిపోవడం అందరూ రావాలి. ఖచ్చితంగా మనం 3 అయితే నేర్చుకుంటాం. మహాదేవ్ అలాగే రేపు కూడా ఉంటుంది. బహుశా బుధవారం నాడు మన ఇంట్లో ఒక బృహత్తరమైన కార్యక్రమం చెప్పక ఇది అక్కడికి తీసుకొస్తే మీకు చూపిస్తాను. లేకపోతే మహాదేవ్ ఫోటోల్లో చూసుకుంటాం. చెప్పండి. శ్రీరామునకు వశిష్ఠుని అదిగో శ్రీరామునికి వశిష్ఠుడి యొక్క విన్నత. एक बार वशिष्ठ मुनि आए जहाँ राम सुखदाम सुहाए अति आदर रघुनायक कीन्हा पद पकारी पादोदक लीन्हा राम सुनहु मुनि कहा कर जोरी कृपा सिंधु विनती कचुमोरी देखी आचरण तुम्हारा होत मोहा मम हृदय अपारा महिमा अमिति भेद नहीं जाना मैं कही बात कहूँ भगवान उपरोहित्य कर्म अतिमंदा वेद पुराण स्मृति करनिंदा जब ना लेवु मैं तब विधि मोही कहा लाभ आगे सुततोहि परमात्मा ब्रह्मा नर रूपा कोहि रघुकुला भूषण भूपा ఒకసారి వశిష్ఠ మహాముని సుఖధాముడైన శ్రీరాముని యుద్ధకు వచ్చింది. సుఖధాముడు ధామం అంటే చాలా సార్లు చెప్పాను, కేర్ ఆఫ్ అడ్రస్. సుఖమునకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి వచ్చి రఘునాథుడు ఆయనను మిక్కిలి ఆదరంతో గౌరవించి ఆయన కాళ్ళు కడిగి ఆ పాదోదకమును బ్రోలేదు. అది చూడు, రాముడు ఆయన చాలా గౌరవించి ఆయనకి పాద ప్రక్షాళన చేసి శిరం మీద చల్లుకోలే. ఆయన తాగేశారు, శిరం మీద చల్లి తాగేశారు. మిమ్మల్ని కొంతమంది నేను తీసుకెళ్ళాను, నాతో పాటు వచ్చారు. ఓల్డ్ సిటీలో సోమనాథ క్షేత్రం అని ఉండేది. అసలు ఈ ఫస్ట్ సండే అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఒక తల్లి ఎంత గురుభక్తురాలు అంటే ఆవిడ అసలు ఆవిడ గురుభక్తి పరాకష్ట. ఇప్పటికే మీరు వెళ్ళి ఆవిడ అధిష్టానం చూడవచ్చు. అక్కడ ఆ గురువు గారి అధిష్టానం పక్కనే ఆవిడ అధిష్టానం కూడా పెట్టారు. ఆవిడ మాతాజీ అని పిలిచేవాళ్ళు. ఆవిడ స్వయంగా ఒక రోజున సమ్వేర్ ఇన్ 1991 నాకు గుర్తుంటే 1991 ఆ టైంలో నాన్నగారిని పిలిపించుకుంది. ఒక ఆయనకి అసలు ఆవిడ ఎవరో మాకు తెలియదు. మా నాన్నగారు ఎక్కడ ఉంటారో ఆవిడ అడ్రస్ చెప్పి, ఇగో ఫలానా చోట ఒక ఆయన ఉంటారు తీసుకున్నారు. ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి మా నాన్నగారు వెళ్ళారు. 2 నిమిషాలు వెళ్ళారు. అయితే నేను చూడలేదు. ఆవిడ జీవంతో ఉండగా నిలిచారు. ఆ తర్వాత ప్రతి సండే అక్కడ శివాలయం చేస్తుంది. కొంతమంది నాతో పాటు వచ్చారు. మహాదేవ్ చేతులు జోడించి పలికెను. చేతులు జోడించి ఇలా చెప్పారు, ఓ కృపాలు శ్రీరామ నా విన్నపమును ఆలకింపుడు. ఇప్పుడు ఇంతవరకు ఈయన గురువుగా ఇచ్చాడు, ఇప్పుడు ఈయన పరమాత్మతో మాట. ఎందుకని చెప్తున్నాడు, శ్రీరామ నా విన్నపం ఒకటి వినవయ్యా,
అన్న మీరు ఆచరించుచున్న మానవ ఉచిత కార్యములను చూచి నా హృదయం అపార మోహమగ్నమగుచుంది. మీరు మీరు చేస్తున్నటువంటి మానవ సంక్షేమ కార్యక్రమాలు చూసి నాకు అసలు మోహం పెరిగిపోతుంది. అంటే మోహవర్జితున్నాయి. అన్నీ వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నా నాకు నీ రాజ్యం పట్ల మోహం పెరుగుతుంది. హే భగవన్, మీ మహిమ అపారం, దానిని వేదములు కూడా తెలుపజాలవు. నేనే విధముగా తెలుసుకొనగలను. వేదములు బ్రహ్మని క్వాలిటీ నుంచి వచ్చిన వేదములే మీ మహిమని చెప్పలేదంటే ఆ బ్రహ్మ నుంచి వచ్చిన నేను మీ మహిమని ఎలా చెప్పగలను స్వామి? పురోహితుడి పని అతి నిమ్న శ్రేణికి చెందినది. అది పురోహితుడు అతి నిమ్న అంటే చాలా తక్కువ. పురోహితుడు ఆయన హితం అడిగితే చెప్పరు, లేకపోతే ఆయన హితం చెప్పడం, ఆయన చేయడం చేయకపోవడం అది రాజుగారి. వేద పురాణ స్మృతులు కూడా దానిని నిందించును. అది ఏది పురోహితుడు అది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే ఒకప్పుడు ఈ పూజారులు ఉంటారు కదా, అమ్మ కడిగా అమ్మ రాయండి అన్న అరే అమ్మకంగా ఎంతో మంది వచ్చేసి కాబట్టి పురోహితుల్ని పూజారుల్ని మళ్ళీ ఇంకో పూజారులు చేసుకునేవాళ్ళు, ఇంకో వేరే వాళ్ళు ఎవరు చేసుకునేవాళ్ళు కాదు. రఘువంశమునకు పురోహిత కార్యమును నేను స్వీకరింపక ముందు బ్రహ్మదేవుడు నాతో పలికెను, కుమారా నీవి పనిని స్వీకరింపుని, దీని వలన నీకు మున్ముందు లాభము కలుగును. ఈ రఘువంశునికి పురోహితుడు కాకపోవడం బ్రహ్మదేవుడు అంటే వీళ్ళ నాన్నగారు ఆయన తీసుకున్నాను. తీసుకొని నువ్వు నీకు లాభం కలుగుతుంది, నువ్వు చెరు. ఎందుకని పరమాత్మయే కరెక్ట్. ఆయన చెప్పారు నాన్న నాకు ఎందుకు నన్ను నేను ఆగి తపస్సు లేదురా నాన్న, పరమాత్మ స్వయంగా ఆ కులంలో పుడతారు, అప్పుడు నువ్వు ఆయనకి పురోహితుడు అవుతావు, నీకు అంత సాన్నిహిత్యం వస్తుంది. तब मई हृदय विचारा जोग यज्ञ व्रतदान जा कहू करियसो पै हहु ధర్మనాహి సమ ఆన. అప్పుడు నేను మనసులో ఆలోచించింది, జనులు ఎవరి కొరకు యోగములు, యజ్ఞములు, వ్రతములు, దానములు మున్నగు ధర్మ కార్యములు చేయుదురు, అట్టి పరమాత్మ నేను ఈ పురోహిత కార్యములను పొందగలుగునప్పుడు దీనికి మరి ఒక ధర్మం ఉండదు. అప్పుడు నేను కూడా ఆలోచించు, అసలు ఎవరైతే జపతపోనుష్ఠాన వ్రత సంధానముల చేత కూడా చిక్కని శ్రీహరిని చేపట్టి అని చెప్పినట్టుగా జపములు, యజ్ఞములు, తపస్సులు, వ్రతములు ఇవన్నీ కూడా ఆయన్ని పొందడానికి ఆయనకి నేను పురోహితుడిగా ఉండిపోతాను. కాబట్టి నా జన్మ సాఫల్యం కదా. అందుకని అప్పుడు నేను ఇక్ష్వాకు వంశము పురోహితుడిగా ఉండడానికి బ్రహ్మదేవుడి సూచన మేరకి బ్రహ్మదేవుడి సూచన మేరకు అప్పుడు నేను అని జప తప నియమ జోగ నిజ ధర్మ శృతి సంభవ నానా శుభకర్మ జ్ఞాన దయా దమ తీరద మజ్జన్ జహాं लगी धर्म कहता श्रुति सज्जन आगम निगम पुराण अनेक पढ़े सुने कर फल प्रभु एका तव पद पंकज प्रीति निरंतर सब साधन करा यहाँ फल सुंदर चोटई मलही के दोये घृत की पावा भारी बिलोये
भारी बिलोई प्रेम भगति जल बिनु रघुराई अभी अंतर मल कबहु न जाई सोई सर्वज्ञ सज्ञ सोई कोई पंडित सोई गुण गृह विज्ञान अखंडित दच्च सकल लक्षण जुत सोई जाति पद सरोज पद सरोज रति होई जपत तपो नियममुలు యోగములు వర్ణాశ్రమ ధర్మములు జపతపో నియమములు వర్ణాశ్రమ ధర్మములు యోగములు విద్యుక్తములైన అనేక శుభకర్మములు జ్ఞానము దయా దమము జ్ఞానం దయ తీర్థ స్నానములు తీర్థ స్నానాలు క్షేత్ర సందర్శన ధర్మములని వేదములు అంటే మనం ఇవన్నీ చేయాలట ఇవన్నీ ధర్మములని సజ్జనుల చేత చెప్పండి ప్రభు వీటిని ఆచరించుటవలను అనేక తంత్రముల వలనను వేదములను పురాణములను అధ్యయనము చేయుట వలన వినుట చేతను కలుగు ముఖ్యమైన ఫలము సర్వసాధనుల వలన కలిగేది ఫలం ఒక్కటే అదేనగా అంటే ఏ సాధన చేసినా అంటే ఈ క్షేత్ర సందర్శన దమము యోగము జపము తపస్సు ఇది ఏ చేసి సాధన ఫలం మాత్రం ఒకటి ఏమిటయ్యాదంటే అదేమనగా మీ చరణ కమలములపై నిరంతర భక్తి కలిగి ఉంటే మీ చరణ కమలం మీద భక్తి వస్తుంది ఇది ఇవన్నీ చేయడం ఎటువంటి భక్తి నిశ్చలమైన భక్తి వస్తుంది ఇప్పుడు నేను అది మీకు దగ్గరగా ఉంటున్నాను పైగా ఎలా ఉందంటే మీ చేత గౌరవింపబడే స్థితిలో ఉన్నాను రాముడు ఈయన పాదాలకి చేసి ఆయన పాదాలు తాగలా మురికితో కడిగినచో మురికి తొలుగునా నీటిని చిలికినచో నెయ్యి లభించునా అట్లే రఘునాథ కాబట్టి మురికి ఒకదానికి మురికి పట్టి ఇంకొంచెం మురుగు నీరు తీసేదాన్ని అయిపోతుందా ఇంకొంచెం మురికి అవుతుంది అలాగే నీటితో ఇలా చల్లారు అది నెయ్యి అవుతుందా కాదు కదా అలాగే స్వామి ప్రేమ భక్తి అనేది నీరు లేకుండా అంతఃకరణమునందరి అజ్ఞానం అనేది మైల తొలగదు కాబట్టి ఈ అంతఃకరణలో కొంత అజ్ఞానం ఉంది బయట ఏదన్నా ఉన్న మలినం పోవాలని నీళ్లు తీసుకొచ్చి దాన్ని బలి చేస్తాం మరి లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎలా పోగొడతావు ఏ నీటితో కడుగుతాం అంటే రెండు ఉన్నాయి ఒకటి భగవత్ ప్రేమ అదే ప్రేమ రెండోది ఆమె ఎడ విశ్వాసం భక్తి ప్రేమ ఇది ఉండే అప్పుడు నీలో ఉన్న అజ్ఞానం కడగబడుతూ ఉంటుంది నెమ్మది నెమ్మది అలా కడగబడటమే ఆ మోక్షములకు మార్గం మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఈ రామచరిత మనసు ఇవన్నీ చేసి ఏదో మనకు ప్రయోజన సాధన కాదు ముందర అజ్ఞాన నిర్మూలన అహంకార మమకార త్యాగం ఇది పోలేదు నువ్వు ఎంత చదివినా మన లలితాహాసనం కాదు 1,00,000 కాదు కోటి చేసినా ఫలితం ఉండదంటే బాగుండదు కాబట్టి మనం అంటున్నాం కానీ నిజానికి అదే నిజానికి జరిగేది అదే ఎందుకంటే అందులో చాలా క్లియర్ గా చెప్పారు మైత్రి ఆదివాసనాలభ్య మైత్రి కరుణ అద్వేషం అంటే ద్వేషం లేకుండా ఇవన్నీ నేను మనసులో పెట్టుకుని లలితాసనం చదువుతానండి అంటే నీకు వచ్చేస్తుందా చెప్పండి అలా వచ్చేస్తే ప్రతివాడు చదివేస్తాడు కదా ఇది చదవగా ఆ లక్షణాలు నేర్చుకున్నప్పుడు దైవాన్ని మనం ఉపాసించేటప్పుడు తద్దేవతా లక్షణాలు నీలో రావాలి కొన్ని అందులో ముఖ్యంగా ఏంటంటే దయ మనం చదువుతూ ఉంటాం యాదేవి సర్వభూషు దయారూపేణ ఉందా యాదేవి సర్వ తుష్టి రూపేణ ఉందా ఉన్నాయంటారు అవి చెప్పండి ఈ చరణ కమలములపై భక్తి కుదురుకొన్న వాడే సర్వజ్ఞుడు తత్వజ్ఞుడు పండితుడు
అతడే సద్గుణ నిదానము. అయ్యా నీ చలమల మీద భక్తి ఉంటే వాడే సర్వజ్ఞుడు తత్వజ్ఞుడు పండితుడు. అతడే సద్గుణ నిదానము. ఇంకా అన్ని సద్గుణములు విజ్ఞాని, మంచి మంచి విజ్ఞాని కూడా. సులక్షణ యుక్తుడు, అన్ని లక్షణములు కలిగిన వాడు. దక్షుడు కూడా. నీ దగ్గర భక్తి లేనప్పుడు ఇవన్నీ వృథా వృథా వృథా. नाद एक वर मागहु, नाद एक वर मागहु, मागहु, राम कृपा करि देहु, राम कृपा करि देहु, जन्म जन्म प्रभु पद, जन्म प्रभु पद कमल, पद कमल, कबहु गटई, जनि नेहु, प्रभु శ్రీరామ మేము నిమ్ము ఒక్క వరములు కోరెదను, కృపతో ప్రసాదింపుడు మీ చరణ కమలములపై నాకు గల భక్తి జన్మ జన్మాంతరముల యందును పెరగకుండుగా. నాకు కొనండి ముక్తి మోక్షం సహజం ఏమి కాదు. కరెక్ట్ గా శంకరాచార్య వరకు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీట ఏదన్నా కానీ నాకు వచ్చే జన్మ పశువుగా పుడతానా, క్రిమిగా పుడతానా, కీటకంగా పుడతానా, వృక్షంగా పుడతానా, జంతువుగా పుడతానా, నరుడుగా వేళ్ళ కానీ నీ చరణ పదముల మీద భక్తి ఉన్న ఏ జన్మైనా నాకు పర్వాలేదు. జన్మ జన్మాంతరంలో నీ పదకమలముల మీద ఉండేటువంటి భక్తి జరగకుండా ఉంటే చాలు. నేను రాజుగా పుడతానా, పేదగా పుడతానా, స్త్రీగా పుడతానా, పురుషుడిగా పుడతానా, ఏదన్నా కానీ నీ చరణ కమలముల మీద భక్తి లేని ధన కనక వస్తు వాహనముల కంటే నీ చరణ కమల మీద ఉన్నాడు పేదరికమైన కాదు. లేదా నీ చరణ కమలముల మీద భక్తి లేనటువంటి సంపదల కంటే ఈ చరణముల కమలములపై జ్ఞాన వైరాగ్యములే కాదు. అంటే జ్ఞాన వైరాగ్యం కూడా నాకు లేదు. చరణ కమల మీద భక్తి. असकहि मुनि वशिष्ठ गृह आये, कृपा सिंधु के मन अति भाये, हनुमान भरतादिक भ्राता संग लिए सेवक सुखदाता पुनि कृपाला बाहिर गए गजरथ तुरग मगावत भई देखी कृपा करी सकल सराहे दिए उचित जिन्ह सही चाहे हरण सकल श्रम प्रभु श्रम पाई गए जहाँ शीतल अवराही भरत दीन्हा निज बसन डसाई बैठे प्रभु सेवहि सबु भाई मारुत सुता मारुत करही पुलक वपुषा लोचन जल भरही हनुमान समा नहीं बड़बा नहीं बड़बागी नहीं को रामचरण अनुरागी गिरिजा जासु प्रीति सेवकाई बार बार प्रभु निज ముఖాయి ఈ విధముగా పలికి వశిష్ఠ మహర్షి తన నివాసమునకు వెళ్ళాను. ఆయన విన్నపం ఏంటంటే ఈ జన్మ జన్మ వరకు నీ పలకం అని చెప్పి ఆయన నివాసమునకు వెళ్ళాడు. ఆయన హృదయమునందరి మనోభావములు దయాసింధువైన శ్రీరామునకు అత్యంత ప్రీతిని కూర్చాను. ఆయన చాలా సంతోషించారు రామచంద్రుడు వారు. పిమ్మట సేవకులకు సుఖప్రదుడైన శ్రీరామచంద్రుడు హనుమంతుని భరతాది సోదరుడు తన వెంట తోడుకొని నగరము వెలుపలికి వెళ్లి రథములను, ఏనుగులను, గుర్రములను అతడికి తెప్పించాను. ఈయన ఏం చేశారంటే హనుమంతుడు తన సోదరులతో కలిసి నాగరం వెలుపలికి వెళ్ళి రాధ గజ తుర్రక పటాదులను అక్కడికి తెప్పించుకున్నాడు. అతడి వారిని కృపతో చూచి ప్రేమతో అందరిని ప్రశంసించారు. వాటిని ప్రజలకు కోరిన విధముగా ఇచ్చి వేశాడు. అక్కడ చూశారు, ఈయన కొన్ని తీసుకెళ్ళాడు. అక్కడ కొన్ని ప్రజలకు పెట్టారు. ఎవరెవరికి ఏదేది కావాలో వాళ్ళని అన్ని రాముడు ఇచ్చాడు. సమస్త శ్రమలను దూరమయ్యు ప్రభువు గజ తురగములను ఇచ్చివేయుటచే దక్షిణ వాడై
చల్లని మామిడి తోపు నీడలో విశ్రమించారు. ఈయన దానం చేశాడు. అది ఎవరికి ఆయా మీకు రథం కావాలి తీసుకో, నీకు గజం కావాలి తీసుకో, నీకు తురకం కావాలి తీసుకో, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చాడు. ఎంత దానం చేశాడంటే ఇచ్చి 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 అలసిపోయాడు. అలిసిపోయి ఒక మామిడి చెట్టు నీడలో కూర్చున్నాడు. భరతుడు అతడు తన వస్త్రమును పరిచెను. అది కూర్చోవాలి కదా మరి. వెంటనే భరతుడు తన పైన తీసి అక్కడ వేసి ప్రభు దాని మీద కూర్చుంది. సోదరులందరూ సేవలు చేయసాగారు. ఆ సోదరులందరూ సేవలు చేస్తున్నారు. ఒకళ్ళు విసురుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు పెడుతున్నారు. పావని వీవనతో వీచుచుండెను. అది పావని అంటే ఆంజనేయుడు ఒక విసింది కథ తీసుకొని ఇలా విసురుతుంది. అతని శరీరము పులకితమయ్యను, కన్నులలో ఆనందాశోడు నిండెను. ఆ రాముడికి సేవ చేసేటప్పటికి ఆయనకి పులకిత శరీరుడై కళ్ళ నుంచి నీళ్ళు. శివుడు పలుకుచున్నాడు, ఓ గిరిజ, శ్రీరాముని చరణ కమలములను ఆశ్రయించిన హనుమంతుడి కంటెను భాగ్యశాలి ఎవరునూ లేరు. అతని ప్రేమను సేవలను ప్రభు స్వయముగా మాటి మాటికి కొనియాడు. ఆ శివుడు ఆంజనేయుడు మించినటువంటి సేవ దాసభక్తికి ఆయనే కదా. ఆయన పొంగిపోయాడు. ఎంత భాగ్యశాలి ఎవరున్నారు భవాని అని మహాదేవుడు. నారదుడు శ్రీరాముని స్తుతించుట. నారద కృత శ్రీరామ స్తుతి చెప్పండి. అవసరముని నారద ఆయే కరతల వీణ గావనలగే రామకళ. అప్పుడు అదే సమయంలో నారద చేతిలో వినపట్టుకుని శ్రీరామ గుణ కథ గానము చేస్తూ ఆ ప్రదేశంలోకి వచ్చారు. ఆ సమయంలోనే నారద మహర్షి మాతిని చేతబూని అతడికి వచ్చాను. శ్రీరామచంద్రుని యొక్క నిత్య నూతన మనోహర కీర్తిని గానము చేయసాగాను. అది ఆయనకు ఆనందించారు. ఇక్కడికి ఆగా 3 అయిపోయినాకమ్మా. ఎన్నో తొమ్మిది చదివింది 50 అంటే ఇంకా నేను అనుకుంటున్నాను ఒక 80 ఉన్నట్టున్నాయి. 80 సరే చూద్దాం. అమ్మడు ఏర్పాటు చేసేస్తే మనం సోమవార వ్రతం ఇవాళ 8వ సోమవార వ్రతం చేస్తున్నాం. మనం 9 నీది 8 సరే. కాబట్టి 9వ సోమవార వ్రతం ఓపికన్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు